సంచలనాలకు ప్రతీకగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, విభిన్నమైన కథాంశాలతో దర్శకుడిగా వందలాది అభిమానం సంపాదించిన ఆర్జీవి ఇప్పుడు కెమెరా ఎదుట ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తానే హీరోగా వస్తుండడమే కాదు, ఈ ప్రయత్నాన్ని సాధారణ సినిమా ప్రయోగాల్లా కాకుండా తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా షో మ్యాన్ అనే టైటిల్ తో మలుచుకుంటున్నాడు. ఆయన కెరియర్ అంతా గ్యాంగ్స్టర్, అండర్ వరల్డ్ డాన్ల కథనాలతో ముడిపడింది. అదే తెరపై కొత్త రూపంలో చూపాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. వర్మ స్టైల్ సినిమాలో నటుడిగా ఎలా కనిపిస్తాడో ఆయన నటన కూడా దర్శకత్వంలానే ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతుంది. మరోవైపు ఈ సినిమాలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. మెయిన్ స్ట్రీమ్ హీరోలతో, ముఖ్యంగా రజనీకాంత్ వంటి దిగ్గజాలతో పోటీగా నిలిచే విలన్ పాత్ర చేసిన సుమన్ ఇప్పుడు వర్మతో కలిసి ఒక కొత్త రకమైన స్క్రీన్ ఎనర్జీని పంచుకుంటున్నాడనేది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయనే అంచనాలు ఉన్నాయి. కొత్త దర్శకుడు నూతన్ ఈ సినిమాలో రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఆర్జీవి వంటి వ్యక్తిత్వాన్ని మొదటి సినిమాలోనే నాయకుడిగా తెరకెక్కించడం ఎంతో మంచి అవకాశం. దర్శకుడిగా తీసుకోవాల్సిన రిస్కులకు సిద్ధమయ్యాడన్న సంకేతం ఇది. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్ని కొత్త దర్శకుడికే అప్పగించామంటూ వర్మ అతనిలో కొత్తదనాన్ని గుర్తించినట్లే. తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. వర్మతో ఇంతకు ముందు చేసిన ప్రయోగాత్మక చిత్రాల అనుభవంతో ఈ ప్రాజెక్ట్ ని మరింత విస్తృతంగా రూపొందించినట్లు సమాచారం. సంక్రాంతి సీజన్ కు టైటిల్ విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉండగా విడుదల తేదీని కూడా అదే సందర్భంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.